ఎందుకు ఓడించారంటే గెలిపోవటం కమేరు. మీరు 5 సంవత్సరాలు రేట్ చేసినండి కదా, ఎందుకు ఓడిపోయాడంటే 1,00,000 కారణాలు ఉంటాయి. అలాగే సార్. 99 రూపీస్ క్వార్టర్ ఇవ్వలేదు. ఉమ్. క్వార్టర్ రేటు 170, 180 రూపాయలు ఉంటే మందు తాగే వాళ్ళకి బాధ వచ్చి ఓట్లు వేయలేదు. అంటే ముందు అప్పుడు ముందు తాగే వాళ్ళే కార్యకర్తలు ఓట్లేస్తారా మిగతా నాయకులను వాళ్ళు? నమ్ముకోలేదు. ఎవడు మనకి వాలంటరీ వ్యవస్థ ఏదో ఉత్తరించేస్తుందని ఆ బుర్ర తక్కువ అయిపోయాక అనే బుర్ర తక్కువ వేదం తెచ్చుకుంటే ఆ రిషి గారు పంప ముంచాడు. ఇక్కడ మనకు తప్పేలా రాబిన్ గారు ఉన్నారు కదా, ఆడ పెద్ద రూపం వాడు. ఈ ఎదవలతో ఏమీ కాదన్న విషయం ప్రజలు గ్రహించిన తర్వాత ఇవాళ సునీల్ కనుక ఫుట్బాల్ ఆడుకుంటాడు మల్లికార్జున గారికి. నేను ఉన్నప్పుడు కనుచూపు మేరలా కనబడితే మర్యాదగా ఉంటుందని. ఉమ్. ప్రజాస్వామ్య ద్రోహులు వీళ్ళందరూ. వీళ్ళని నమ్ముకొని కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టు వెళ్తే ఏదో అయిపోద్ది అనుకుంటే అవుతుంది అనే భ్రమలో చాలా మంది ఉంటారు. అలా భ్రమపడినప్పుడు మొత్తం పుట్టుమునిగి దాకా అసలు విషయం అర్థమవుతుంది. మనం చూడండి, కార్యకర్తలు, నాయకులు, ఇన్ఛార్జీలు, గెలిచిన ఎమ్మెల్యేలు, నేను అనుకున్నప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏమయ్యో చూశారు కదా మొన్న. సరే సరే. ఒకటి ఇద్దామని 11 వచ్చిన వాళ్ళకి టెంపర్ తగ్గలేదని పవన్ కళ్యాణ్ గారికి ఒకటి ఇచ్చి కూర్చోబెట్టి చూపించారు. అలా ఉంటది రాజకీయాల్లో. వాళ్ళు గెలిపోవటంలో 23 వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా గెలుస్తారని మీరేమైనా ఊహించారా?